గైస్ నేను జర్మనీలో చదువుతున్న యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో ఈరోజు కెరియర్ డెవలప్‌మెంట్ ఈవెంట్ అయితే జరుగుతుంది. మీకు క్యాంపస్ మొత్తం చూపిస్తాను. ప్లస్ ఈవెంట్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను. యూనివర్సిటీ పక్కనే ట్రామ్ స్టేషన్ ఉంటుంది. ట్రామ్ దిగగానే నడుచుకుంటూ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోవాలి. బయట డోర్ లాక్ ఉంటది కాబట్టి గోడ మీద ఒక బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతది. ఎంటర్ అయిన తర్వాత మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో మాక్సిమం స్టాఫ్ రూమ్స్, ఆఫీస్ అండ్ స్టూడెంట్ జిమ్ ఉంటది. ఒకవేళ అవుట్‌డోర్ ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేయాలి అంటే ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఇంత ఖాళీగా ఉంది కదా! ఒకసారి ఈవెంట్ అయినప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్‌లో క్లాస్ రూమ్స్ అండ్ ఒక కిచెన్ ఉంటుంది. కిచెన్‌లో వెండింగ్ మెషిన్ అండ్ కాఫీ మెషిన్ కూడా ఉంటుంది. అండ్ ఖాళీ టైంలో ఇక్కడ వచ్చి గేమ్స్ ఆడుకోవచ్చు. ఎవరు ఏమనరు. ఒకవేళ వర్క్ ఉంటే వర్క్ కూడా చేసుకోవచ్చు కూర్చొని. ఏమనరు. ఇప్పుడు ఈవెంట్ అయితున్నప్పుడు చూడండి ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఈవెంట్ అయితున్నప్పుడు ఇట్లా మొత్తం అందరూ వచ్చి కూర్చుంటారనమాట. బయట ప్రొజెక్టర్ వేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. ఇక్కడ ఖాళీ టైంలో చూడండి పింగ్ పాంగ్ గేమ్ ఆడుకోవచ్చు. బయట కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఎవ్వరు ఏమనరు. క్లాస్ అయితున్నా సరే మనం బయట కూర్చుంటే ఎవరు వచ్చి అడగరనమాట. ఇది మా వ్యూ పాయింట్ అంటే బాల్కనీ టైప్‌లో. బ్రేక్ టైమ్‌లో అందరు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ముచ్చట్లు పెడతారు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటది. ఇది ఓపెన్ స్పేస్. వర్షం పడుతున్నప్పుడైతే ఇంకా చాలా బాగుంటది. కావాలంటే ఇక్కడ కూర్చొని వచ్చి లంచ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీ టైమ్‌లో. అండ్ ఇది మా క్లాస్ రూమ్. మా క్లాస్ రూమ్‌లో 50 మెంబర్స్ ఉంటాం మా బ్యాచ్‌లో. అండ్ ఈరోజు 30 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఆల్రెడీ క్లాస్ అయిపోయింది. అయినా సరే కొంతమంది చదువు బిడ్డలు ప్రొఫెసర్‌ని డౌట్‌లు అడిగి సావగొడుతుర్రు. డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా.